Hey, Shwedat, what is your position? నేను పక్క రూమ్ కి వచ్చి డోర్ లాక్ చేసుకుంటే వాడు బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అసలు నువ్వు కొంచెం కూడా పానిక్ అవ్వకో. జస్ట్ నేను చెప్పినట్టు చెయ్యి. ఆ చుట్టుపక్కల ఏముందో చెప్పు. ఇక్కడ టేబుల్, చైర్, క్యాండిల్స్, కర్టన్స్ చూడడానికి బార్ రూమ్ లా ఉంది. గాంధీ ఏం చేయమంటావు? నువ్వు చెప్పినట్టే చేశాను గాంధీ. నాకు ఎక్కువ టైం లేదు. నువ్వు త్వరగా రా. ఆ డోర్ ఓపెన్ అయితే నేను వాడి చేతిలో చచ్చిపోతాను, లేకపోతే ఈ మంటల్లో కాలిపోతాను. Hey, my Shwedi pie. Come on. Soldiers attack! Balasingham, here we go! నేను పనవగానే ఫోన్ చేస్తాను. ఓకే, లెట్స్ గో.
హే బ్రదర్, లాంగ్ టైం. నువ్వేంటి ఇక్కడ? నేను నీకు బ్రదర్ ఏంట్రా? అలా కాదు బ్రదర్, 10,000 కోట్లు చూడు చూడు ఎలా వెళ్ళిపోతున్నాయో చూడు. సో లెట్స్ మేక్ ద డీల్. 10%. టేక్ ఇట్. ఏంటా మీకు 10% అంటే 1000 కోట్లు తక్కువేం కాదు. 20% వీడు ఎక్స్ప్రెషన్ మార్చడం. 30% తల్లి బిడ్డ న్యాయం, లైఫ్ టైం సెటిల్మెంట్. 40%. ఇది కాదానికి పార్ట్నర్, ప్లీజ్ పార్ట్నర్. నాకు 100% కావాలి, నువ్వు కావాలి. ఇట్స్ నాట్ ఫేర్. రంకు మొగులో తగులుకున్నావు. నా లవంత వెళ్ళిపోతుంది చూడు చూడు. ఏదో రిక్షా తొక్కి సంపాదించినట్టు ఈ ఎమోషన్ ఏంట్రా? ఇమోషనే సార్. నీ లవర్ నీ కళ్ళు ముందే తీసుకెళ్లి ఎవరైనా వాడేసుకుంటుంటే నీకు ఎలా ఉంటుంది? సేమ్ టు సేమ్ ఫీలింగ్ సార్. నా స్టోరీ కూడా లవ్ స్టోరీయే సార్, బిట్వీన్ మీ అండ్ మై మనీ. మళ్ళీ మిస్ అయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. 10,000 కోట్లు ఇండియాకు వచ్చిన పర్పస్ నేను గవర్నమెంట్కి చెప్పాను. సీఎం తన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ కాన్స్పిరసీ క్రాక్ చేయడానికి నన్ను హైదరాబాద్ లో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా అపాయింట్ చేశాడు. కొన్ని రోజులకి నాకు ఒక ఫోన్ వచ్చింది. మీరు వెతుకుతున్న గాంధీ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. Miss Dew, officer and a gentleman. Surprise! I am under arrest. ఎందుకు సరెండర్ అవుతున్నావు? అవ్వ పండించింది అందుకు. వాట్? పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒకరోజు ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను. తిరిగి చూస్తే ఎదురుగా అవ్వ చేతిలో ఒకే ఒక అరటిపండు. లాక్కొని తినేసావా? ఆ అవసరం లేకుండానే నా కళ్ళలో ఆకలి చూసి ఉన్న ఒక్క అరటిపండు నాకు పెట్టేసింది. అప్పుడు తెలిసింది సార్, హ్యుమానిటీ అంటే ఏంటో. అందుకే రియలైజ్ అయ్యాను, సరెండర్ అయిపోతున్నాను. నిజం మాట్లాడుకుందామా? ట్రైన్ లో నుంచి ప్లాట్ఫామే తోసేస్తే ఆ గాంధీ మహాత్మా గాంధీ అయ్యాడంటే నమ్ముతారు. అదే ఈ గాంధీ ప్లాట్ఫామే పడుకొని మంచివాడాడంటే నమ్మరా సార్? ఇది ఎక్కడ అన్యాయం సార్? సారీ 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 సారీ. హారిబుల్ కంపారిజన్. అసలు నీ క్యారెక్టర్ కి ఈ డైలాగ్ కి కొంచెమైన సంబంధం ఉందా? లోకల్ స్టేషన్ కేసు ఫైల్ చేసి బుక్ లో పెట్టండి. కేసు ఫైల్ చేయడం అంటే మామూలుగా ఫైల్ చేయడం కాదు. నేను ఒప్పుకోను. సెక్షన్ 123, సెక్షన్ 420, 468, 471 అన్ని కేసులు నా మీదే పెట్టి పడతామండి. అన్ని కేసులు నాకే కావాలి. సాంబడు, మీకు ఎవిడెన్స్ కావాలంటే నేనే ప్రొవైడ్ చేస్తాను. వెంకటేశ, ఈ స్టేషన్ లో పెండింగ్ కేసులు అంటే నా మీద వేసేయండి. మినిమం 20 years. మినిమం 20 years పడుతుందని గ్యారంటీ ఇస్తేనే నేను కోర్టుకు వస్తాను, లేకపోతే నేను రాను రాను రాను. ఎనఫ్. సార్ తీసుకెళ్ళండి. అబ్బా, భలే గలగలాడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆఫీసర్. రండి గురునాథం గారు. డోంట్ మైండ్ అన్నా. ఎలా ఉంది? కిక్యాస్ లా ఉంది. వెళ్ళు. నో మ్యాటర్. థ్యాంక్ యూ. అదేంటన్నారు అంత మాట అనేసాడు? ఏమన్నాడు? మైండ్ అంటే బుర్ర, డోంట్ అంటే లేదు. నీకు బుర్ర దొబ్బింది అన్నాడు. అంత మాట అన్నాడు. రోజు నన్ను కిక్యాస్ అంటున్నాడు అన్నాడు. అంటే గూట్లో కొడతానని. ఓ మ్యాటర్ అన్నాడు తెలుసా? నీకు మ్యాటర్ లేదన్నాడు. అంత మాట్లాడిసాడా? చూడు మై డియర్ ఫ్రెండ్, పక్కోడికైనా ప్రాబ్లం వస్తే మనమే సాయం చేయాలి. ఆ పైవాడికి చాలా పనులుంటాయి.
అస్సలు పట్టించుకోడు. Like this we need to sort out.